ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ, ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా పూర్వక నమస్కారాలు. సో రోజు కూడా మనం ఒక్కొక్క గ్రాండ్ మాస్టర్ చేత, ప్రముఖ నిపుణులు, వైద్య నిపుణుల చేత ఎంతో నాలెడ్జ్ తీసుకుంటున్నాం. ఈ రోజు కూడా మన ముందు ఉన్నారు ఇంకొక గ్రాండ్ మాస్టర్, శ్రీమతి వాణి గారు. సో మేడం ధ్యాన జగత్ మ్యాగజైన్ ఎడిటర్ అండ్ టీచర్ అండ్ స్టూడెంట్ అండ్ కౌన్సిలర్ కూడా. మేడం 2004లో ధ్యాన మార్గంలోకి వచ్చారు. ధ్యానం ద్వారా ఎన్నో తన అనారోగ్య సమస్యల్ని తగ్గించుకున్నారు ఓన్లీ ధ్యానం ద్వారా. అలాగే 2008 నుండి ధ్యాన జగత్ మ్యాగజైన్ కి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం పత్రిజీ జ్ఞానామృతం అనే ప్రాజెక్ట్ కి ఆ ఆ ప్రాజెక్ట్ ని తన బాధ్యతగా తీసుకుని దాని మీద వర్క్ చేస్తున్నారండి. అలాగే పత్రిజీ గారితో ప్రయాణం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని సంపాదించి ప్రతి ఒక్కరికి కూడా ఆ పత్రిజీ గారి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఉన్నది ఉన్నట్టుగా అందరికీ తెలియజేస్తున్నారు. సో మనం వెల్కమ్ చేద్దాం. గ్రాండ్ వెల్కమ్ మేడం వాణి మ్యామ్. ఆరోగ్య మహిళా కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్. సో ఈ రోజు మనకి మేడం ధ్యానంతో పరిపూర్ణ ఆరోగ్యం, అంటే ధ్యానంతో మన పరిపూర్ణ ఆరోగ్యం అనే అంశం మీద మేడం మనకు తెలియజేయడానికి మన ముందుకు వచ్చేసారు. మేడం గ్రాండ్ వెల్కమ్ మేడం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విశాల. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ కి నా యొక్క కృతజ్ఞతలు. ఈ రోజు ఇలా చక్కగా మనందరం కలిసి ఒక చక్కటి విషయాన్ని పంచుకునేటువంటి అవకాశం మనకు లభించింది. మరి ఇలాంటి చక్కటి అవకాశాన్ని, అంటే ఇలా సత్సంగం ద్వారా మన యొక్క మంచి విషయాలను పంచుకునేటువంటి ఒక సంస్కారాన్ని మనకు కలగజేసినటువంటి ధ్యానానికి, మరి ఆ ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మరి వారి వెన్నంటే ఉంటూ మనందరికీ అమ్మల మనకు ఎంతో చక్కటి మార్గదర్శకత్వం చేస్తున్నటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లోని మొట్టమొదటి ధ్యాన మహిళ, ఆరోగ్య మహిళ, ఆనంద మహిళ అమ్మ స్వర్ణమాల పత్రి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మరి మనందరికీ తెలుసు, ధ్యానం వల్ల పరిపూర్ణ ఆరోగ్యం వస్తుంది. మామూలు ఆరోగ్యం కాదండి, ధ్యానం వల్ల వచ్చేది పరిపూర్ణమైన ఆరోగ్యం. ఎందుకంటే మనం అంటే ఒక మనిషిని తీసుకుంటే, మనం అంటే మన యొక్క కేవలం ఈ కంటికి కనిపించే శరీరం మాత్రమే కాదు కదా. మనం అంటే కంటికి కనిపించే శరీరంతో పాటు మన యొక్క ఆలోచనలతోటి కూడి ఉన్నటువంటి మనస్సు, మరి ఈ శరీరంలో తాను నివసిస్తూ ఈ శరీరాన్ని ఆవాహన చేసుకొని ఆవాసంలాగా మలుచుకుని తన యొక్క అనేక అనుభవాలను పోగు చేసుకుంటున్నటువంటి ఆత్మ. అంటే మనం అంటే కంటికి కనిపించే శరీరం, మనం ఆలోచనలు చేస్తూ ప్రపంచం వైపు చూస్తూ చేస్తున్నటువంటి ఆలోచనలు చేస్తున్న మనస్సు, అండ్ ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ. ఈ ఆత్మ అనేది మనకు జన్మ జన్మల నుంచి వస్తుంది కదా. మనమే ఆత్మ అంటే మనమే. ఈ జన్మ జన్మల నుంచి అనేక జన్మల నుంచి, ఆనాడు రాముడు ఉన్నప్పుడు, ఆనాడు కృష్ణుడు ఉన్నప్పుడు, మరి ఎంతో మంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాస్టర్స్ ఈ భూమి మీద ఉంటూ ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. మరి వాళ్ళందరితో పాటు కలిసి ఉంటూ కూడా మనము గత అనేక జన్మలుగా మన ఇష్టం ఉన్న రకాల జన్మలు, ఆడగా మగగా, మరి ఇంకో దేశంలో ఈ భూమిలో ఉన్నటువంటి 4 మూలల రకరకాల వందలాది దేశాలు, వేలాది దేశాలు ఉన్నాయి, 5 ఖండాలు ఉన్నాయి. మరి ఇష్టం ఉన్న విధంగా స్వయించుకుంటుంటుంది. ఎప్పుడు కూడా ఆత్మ తన యొక్క స్వంత ఇష్టంతో, స్వ ఇచ్ఛతోటి, ఆత్మ అంటే తన ఫ్రీ విల్ తోటి ఆత్మ ఎక్కడ కావాలంటే అక్కడ జన్మ తీసుకునేటువంటి స్వతంత్రతను కలిగి ఉంటుంది అన్నమాట. సో అలాంటి సర్వ స్వతంత్రతతోటి ఎప్పుడంటే అప్పుడు ఎలాంటి ఆ శరీరం కావాలంటే అలాంటి శరీరాన్ని సెలెక్ట్ చేసుకొని, ఆ శరీరానికి సంబంధించినటువంటి బాంధవ్యాలను, బంధువులను అందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని, ఓకే, ఆ ఎన్విరాన్మెంట్ అని సెలెక్ట్ చేసుకొని, ఆ దేశాలను సెలెక్ట్ చేసుకొని తన ఇష్టం వచ్చినట్లు ఈ శరీరంలో ఉంటుంది. ఎంతసేపు ఉండాలనుకుంటే అంతసేపే ఉంటుంది ఆత్మ. ఎందుకంటే అది సర్వ
స్వతంత్రురాలు కాబట్టి ఆత్మ ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలే ఉంటది. మనకు ఇన్ని సంవత్సరాలు ఓకే నా పని అయిపోయింది ఇక్కడ అన్నప్పుడు నిర్ద్వందంగా ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి మనసును వదిలిపెట్టేసి హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఆత్మ అటు వెళ్ళిపోగానే మనం ఇక్కడ కంప్లీట్ అన్నమాట. మనకి ఇక్కడ ఇంకా మన జీవితం ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది అనమాట. కాబట్టి మనం అంటే మన యొక్క శరీరం, మన యొక్క మనస్సు, మన యొక్క ఆత్మ, ఈ మూడింటి యొక్క సంపూర్ణ కలిగికే మనం. అంటే మరి మనం ఇక్కడ ఆరోగ్యం అనగానే మనం ఏమనుకుంటాం, ఈ శరీరానికి ఏమైనా జబ్బులు వస్తే వాటిని ఆరోగ్యం అనుకుంటాం. కానీ కేవలం శరీరానికి జబ్బులు రావడం, మరి ఆ జబ్బులను తగ్గించుకోవడం మాత్రమే ఆరోగ్యం కాదు. మనం ఉన్నటువంటి మనల్ని నడుపుతున్న అంటే మనం ఈ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి మన ఊహ తెలిసినప్పటి నుంచి మనము ఏదైతే ఈ శరీరంలో ఉంటూ ఆలోచనలు చేస్తున్నామో ఆ ఆలోచనల ద్వారా మనము మన చుట్టూ ఒక ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాం కదా. సో ఆ మనస్సు అండ్ ఈ ఆత్మ, ఈ మూడు కూడా ఆనందంగా ఉండాలి, ఈ మూడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడు దాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యము అంటాం అన్నమాట. శరీరం ఒక్కటి ఆరోగ్యంగా ఉంది, మనసు బాలేదు, రకరకాల ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో తెలియదు, ఆలోచనలతోటి మనకు ఆందోళన, టెన్షన్, ఎప్పుడు చూసినా ఎబ్రాస్ ఇలాగ ముఖాలు పెట్టుకొని చిరునవ్వు అన్నదే మర్చిపోయి తిరుగుతూ ఉంటాం కదా. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్కన. ఏమంటారు, మనల్ని మానసికంగా అస్వస్థతతోటి ఉన్నారు అని అంటారు అనమాట. చూడ్డానికి హట్టా కట్టా ఆరోగ్యం బాగానే ఉంటది, ఏమి చిన్న తెలియదు మనకు. కానీ మనసు బాగలేకపోతే ఎంత బాగున్న శరీరం, ఎంత ఆరోగ్యంగా ఉన్న శరీరం కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. మనకు ఓకే శరీరం బాగుంది, మనస్సు బాగుంది, కానీ మనము ఈ భూమి మీదకి వచ్చి ఏం చెయ్యాలని ప్లాన్ చేసుకున్నామో పై లోకాలలో ఆత్మ రూపకంగా ఉండి ఏమేం ప్లాన్లు చేసుకున్నాము ఆయా ప్లాన్లను మనం ఇక్కడ కంప్లీట్ చెయ్యలేకపోతే అప్పుడు మన ఆత్మ కూడా రోగగ్రస్తం అయిపోతుంది అనమాట. అంటే సైలెంట్ అయిపోతుంది, ఎక్కడో ఒక మూల శరీరంలో పడి ఉంటది అనమాట. అప్పుడు మనం ఎలా ఉంటాము అంటే ఇలా శరీరం ఉంటుంది, మనసు ఉంటుంది, కానీ జీవోత్సవాలాగా తిరుగుతూ ఉంటాం అనమాట. ఏం పర్పస్ ఉండదు లైఫ్ కి. ఏ పని అంటే ఆ పని అలా చేసేస్తూనే ఉంటాం అనమాట. సంపాదిస్తే అలా పడి సంపాదిస్తూనే ఉంటాం, ఉద్యోగం చేస్తే అలా పడి ఉద్యోగాలు చేస్తూనే ఉంటాం అనమాట. దానికి ఏముంటుంది, ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నామో తెలియదు, ఆ డబ్బులతోటి ఎలా ఆనందంగా ఉండాలో తెలియదు. లేకపోతే సంబంధ బాంధవ్యాల చుట్టూ అందరూ ఉంటారు, మన వాళ్ళందరూ కూడా, కానీ మన లోపల ఆనందం అనేది ఉంటది అనమాట. వాళ్ళతో రిలేషన్షిప్స్ ఏవి చక్కగా ఉండవు మనకి. అలాంటప్పుడు మరి మనం ఎలా ఉంటాము, అనారోగ్యం పాలయ్యే ఉంటాం కదా. సో మనము శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మపరంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఈ మూడు రకాల ఆరోగ్యం ఉంటేనే మనము పరిపూర్ణ ఆరోగ్యవంతులము. ఈ మూడిట్లలో ఏ ఒక్కటి ఆరోగ్యం లేకపోయినా మనము అసంపూర్ణంగా అయిపోతాం అన్నమాట. అనారోగ్యంతో ఉంటాం కదా. ఇంత పెద్ద శరీరం ఉంది కదా మనకు, ఇంత పెద్ద శరీరంలో ఎక్కడో చిటికన వేలుకి చిట్ట చివరి గోరు ఊడిపోతే ఎంత విలవిలలాడిపోతాం, అయ్యో అయ్యో అనుకుంటూ అసలు మనం కూర్చుండిపోతాం, పళ్ళని మానుకుంటాం, ఆ గోరు సలసలా సలుపుతూ ఉంటే ఎలా ఉంటది మనకి. అలాగే అంత శరీరంలో ఏ చిన్న భాగం మనం బాలేకపోయినా మనం అనారోగ్యం పాలైనట్టే మన యొక్క ఈ పరిపూర్ణ జీవితంలో మనసు బాగలేకపోయినా మనం విలవిలలాడిపోతూ ఉంటాం, ఆత్మ బాగలేకపోయినా విలవిలలాడిపోతూ ఉంటాం అనమాట. ఏది అనారోగ్యంగా ఉన్నా మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క కాదు. కనుక ఈ మూడింటిని మనం చక్కగా ఆరోగ్యంగా ఉంచుకుంటేనే హ్యాపీగా ఈ జీవితాన్ని ప్రతి క్షణాన్ని ఆడుకోగలుగుతాం అనమాట కదా. మనం విజిటర్స్ లాగా ఇక్కడికి వచ్చాము, ప్రతిదీ చూసి ఆనందించడానికే కదా వచ్చింది. ఇక్కడ దోమలతోటో చీమలతోటో ఈగలతోటో కుట్టించుకొని చనిపోవడానికి కాదు కదా ఇక్కడికి వచ్చింది. మనం ఏదో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పడో లేకపోతే మంచాల పడో చనిపోవడానికి కోసం ఇక్కడికి రాలేదు కదా. మనం ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్దాం అని ప్లాన్ చేసుకుంటాం, విజిటింగ్ కోసం, హాలిడే ట్రిప్ కోసం వెళ్తాం మనం.
అలా హాలిడే ట్రిప్ కోసం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో పడదాము, లేకపోతే అక్కడికి వెళ్ళి రోగాలు తెచ్చుకుందాము, లేకపోతే అక్కడికి వెళ్ళి బాధలు కష్టాలు అనుభవిద్దాము అని పోతాము. అంత ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడున్న అద్భుతాలన్నింటిని చూసి ఆనందించి కొన్ని అనుభవాలను మూట కట్టుకొని బ్యూటిఫుల్ ట్రిప్ అని చెప్పేసి అనుకుంటూ హ్యాపీగా రావడానికి మనము మంచిగా చక్కగా వెళ్ళే ప్రయాణాన్ని సౌకర్యవంతంగా పెట్టుకుంటాము. ముందే అన్ని ప్రీ బుకింగ్స్ అన్ని చేసుకొని వచ్చేటప్పుడు కూడా రిటర్న్ జర్నీ హ్యాపీగా చేసుకొని వస్తాం అనమాట. సో ఈ భూమి మీద కూడా మనం అనేక నక్షత్ర లోకాల నుంచి అక్కడ ఆత్మస్వరూపుల్లాగా ఉన్న మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అంటే ఇక్కడంతా కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చాము, ఇక్కడ ఉన్న వాటిని విజిట్ చేయడానికి వచ్చాము, ఇక్కడున్న మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మన యొక్క కొన్ని అంటే మేము కొంత ఫ్రెండ్షిప్ చేసి కొంత రిలేషన్షిప్ లో మన కొన్ని కర్మలను చక్కగా తీర్చుకుంటూ మంచిగా చక్కగా ఉండి మళ్ళీ చక్కటి అనుభవాలను మూట కట్టుకొని ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మన నక్షత్ర లోకాలకు వెళ్ళిపోవాలి. అందుకొచ్చిన విజిటర్స్ మనం ఢిల్లీకి ఎలాగా విజిటింగ్ వెళ్తామో హాలిడే ట్రిప్ కోసమో వెళ్తామో ఇక్కడికి కూడా హాలిడే ట్రిప్ కోసమే వచ్చాం అనమాట. ఆ లోకాలలో ఉండి బోర్ కొట్టి కొంతకాలం హాలిడే ట్రిప్ లాగా భూలోకానికి వెళ్దాము అని వచ్చినటువంటి నక్షత్ర మిత్రులం అనమాట. మనం అందరం కూడా నక్షత్ర లోక వాసులం అంతా కూడా. మరి అలాంటి మనము ఇక్కడికి వచ్చాక ఆనందంగానే కదా ఉండాల్సింది, ఆరోగ్యంగానే కదా ఉండాల్సింది. సో అలా ఉండడానికి మనం ఏం చెయ్యాలని చూద్దాం. ఎందుకంటే ఈ రోజు మన కార్యక్రమం ఏంటి, ధ్యాన మహిళ, ఆరోగ్య మహిళ. మరి మహిళ అని ఎందుకు ప్రత్యేకంగా తీసుకున్నాము అంటే ఒక ఇంట్లో మహిళ యొక్క స్థానము వెరీ ఇంపార్టెంట్ స్థానం ఉంటది కదా. ఆమె సెంటర్ పాయింట్ ఆఫ్ ద ఫ్యామిలీ అన్నమాట. తల్లి, భార్య, ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక స్నేహితురాల్లాగా అన్ని రకాల పాత్రలను పోషిస్తూ తను ఆ ఫ్యామిలీకి సెంటర్ పాయింట్ లాగా ఉంటదన్నమాట. అంటే మనం ఒక చెస్ బోర్డు తీసుకున్నాం అనుకోండి, చదరంగ మాటలో చెస్ బోర్డు తీసుకుంటే దాంట్లో మంత్రి అనే కాయిన్ ఉంటది కదా. మంత్రి అనే కాయిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాయిన్, తెలుసు కదా మనకు. చదరంగ మాట వచ్చిన వాళ్ళందరికీ తెలుసు, అన్ని కాయిన్స్ ఇంపార్టెంటే. దాంట్లో మంత్రి అనే కాయిన్ కి చాలా ఎక్కువ అధికారాలు ఉంటాయి అన్నమాట. ఆ మంత్రి స్ట్రైట్ గా వెళ్ళొచ్చు, క్రాస్ గా వెళ్ళొచ్చు, జంప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేకపోతే ఎలాగనైనా వెళ్ళొచ్చు అనమాట. అడ్డంగా వెళ్ళొచ్చు, ఎలాగనైనా వెళ్ళొచ్చు అనమాట. అన్ని రకాల స్టెప్లు వేయడానికి మనకి అవకాశం ఉంటది. కాబట్టి ఆ ఆట యొక్క విజయం అనేది మంత్రి మీద ఆధారపడి ఉంటది అనమాట. అలాగే ఒక కుటుంబంలో ఒక స్త్రీ స్థానం అనేది మంత్రి స్థానం. ఆమె ఇలా వెళ్ళొచ్చు, అలా వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే షీఈ్ హోల్డింగ్ ద గ్రేట్ మంత్రి లాంటి ఒక పదవిని పోషిస్తుంది అనమాట ఆ మహిళ. అలాంటి మహిళ అనారోగ్యంతో ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటది, అందరూ ఆమె మీద ఆధారపడి ఉంటారు కదా. పిల్లలు ఆ మహిళ మీదనే ఆధారపడి ఉంటారు, అత్తమామలు ఆమె మీదనే ఆధారపడి ఉంటారు, భర్త ఆమె మీదనే ఆధారపడి. షీ హాజ్ అ వెరీ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రపంచానికి ఒక కొత్త జనరేషన్ ని అందించే రెస్పాన్సిబిలిటీని మోస్తుంది కదా తను. సో ఆమె ఎంత ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో వాళ్ళను పిల్లలను అంత చక్కగా పెంచుతుంది, భవిష్యత్ తరాలను ఎంత చక్కగా తను పోల్ చేయగలుగుతుంది. ఈ యొక్క ఈ యొక్క ఏమంటారు, ప్రపంచానికి రేపటి పౌరులను అందించే ఆ తల్లి, ఆ మహిళ ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత చక్కటి పిల్లలను ఆమె అందించగలుగుతుంది, అంటే చక్కటి సంస్కారాన్ని వాళ్ళకి అందించగలుగుతుంది అనమాట. సో అందుకే ప్రతి మహిళ కూడా, ఇంట్లో ఉన్న ప్రతి మహిళ కూడా శారీరక పరంగా ఆరోగ్యంగా ఉండాలి, మానసిక పరంగా ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మ పరంగా కూడా ఆమె ఆరోగ్యంగా ఉండగలిగిన నాడే ఆమె తన పిల్లలను కూడా అంత బలంగా, అంత బలమైన శక్తిలాగా ఆమె పెంచగలుగుతుంది అన్నమాట. సో అందుకు మనకు ధ్యానం, బ్రహ్మర్షి పితామహ పత్రి గారు మనకు ధ్యానం అనే ఒక అద్భుతమైన వరాన్ని మనకు అందించారు. ఎప్పుడో 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు ఈ ఆనాపానసతి ధ్యానాన్ని కనుగొని ప్రపంచానికి అందించారు. కానీ ఆనాడు గౌతమ బుద్ధుడు అంతగా విస్తృతంగా మహిళలకు అందించలేకపోయాడు. ఆనాటి పరిస్థితుల వల్ల గౌతమ బుద్ధుడు అంత స్త్రీలకు అంతగా అందించలేకపోయారు. అప్పుడప్పుడే స్టార్ట్ అయింది
మరి కిసా గౌతమి, గౌతమ బుద్ధుడి వాళ్ళ మదర్, అతడిని పెంచిన తల్లి కిసా గౌతమి, ఆమె మొదలు పెట్టింది అన్నమాట ఆ మహిళలకు కూడా అనేది గొప్పతనం. ఆమె తెలుసుకొని ఆమె ధ్యానం చేసి ఈ ధ్యానాన్ని అందరికీ అందిస్తే కానీ ప్రతి ఒక్కరూ ఆనంద అద్భుతంగా ఉండగలుగుతారు అని చెప్పి తెలుసుకుని ఆమె మొదలు పెట్టింది. ఆమె మొదలు పెట్టినాక యశోధర కూడా దానిని కంటిన్యూ చేస్తూ అలా అలా అలాగా ఆనాటి సమాజంలో కొందరు చక్కటి ధ్యాన మహిళలు దానిని ఫాలో చేస్తూ వచ్చారు. ఆ తర్వాత 2500 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రి గారు 40 ఏళ్ల క్రితము ఇదే ఆనాపాన సతిని, ఆనా అంటే ఉచ్ఛ్వాస, పాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి మనం కూడుకుని ఉండడం అన్న పాళీ భాషలో ఉన్నటువంటి ఆనాపాన సతి అనే ధ్యానాన్ని సింపుల్ గా శ్వాస మీద ధ్యాస, శ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను కలిపినటువంటి రూపం అన్నమాట, దానికి శ్వాస అంటాం. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడము అని చెప్పేసి సింప్లిఫై చేసేసి ఈనాటి సమాజానికి అనుగుణంగా దానిని వెరీ 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 సూక్ష్మతరంగా మలిచి ప్రతి ఒక్కరు దానిని అనుసరించే విధంగా మలిచి ముఖ్యంగా మహిళల మీద ఫోకస్ చేశారు పత్రి గారు. ఎందుకంటే ప్రపంచంలో సగభాగం ఉన్న మహిళలను ఫస్ట్ జ్ఞానులుగా మలుస్తే వాళ్ళు ఇంట్లో ఉన్న పిల్లలను జ్ఞానులుగా మలుచుకుంటూ రేపటి తరాలనందరికీ కూడా చక్కటి ఉత్తమ పౌరుల్లాగా మలవగలుగుతారు అని చెప్పి పత్రి గారు ధ్యాన మహిళ అనేటువంటి చక్కటి కాన్సెప్ట్ తోటి మహిళలకు ధ్యానాన్ని అందిస్తూ వాళ్ళ ఆధ్వర్యంలో ధ్యాన మహిళా చక్రాలను కూడా నిర్వహింపచేశారు. తద్వారా ఇంకా ఇంకా బోలెడంత మంది మహిళలు ఈ ధ్యానాన్ని నేర్చుకొని తమ కుటుంబాలను బాగు చేసుకుంటూ ప్రపంచాన్ని కూడా చక్కగా బాగు చేస్తూ ఒక చక్కటి ఉత్తమ నాగరికతను ఈ భూమి మీద విలసిల్ల చేస్తారని చెప్పేసి పత్రి గారి ప్రయోగం చేయడం జరిగింది. మరి ఎంతో మంది మహిళలు, లక్షలాది మంది, కోట్లాది మంది మహిళలు ఈ జ్ఞానాన్ని తీసుకొని శారీరకంగా ఆరోగ్యం తెచ్చుకున్నారు, మానసికంగా చక్కటి ప్రశాంతతను పొందారు, మరి ఆత్మపరంగా కూడా జ్ఞానుల్లా చక్కటి అనుభవాలతో వాళ్ళ జీవితాలను ఆరోగ్యవంతం చేసుకుంటున్నారు అనమాట. అలాంటి కోట్లాది మంది మహిళల కోవకు చెందినాను నేను కూడా. 2004లో నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. మరి ధ్యానంలోకి వచ్చేంత వరకు అప్పుడు కూడా బ్రహ్మాండంగానే ఉండింది జీవితం బాగుంది. ఇప్పుడు బాగుంది, అప్పుడు బాగుంది, సేమ్ ఉంది జీవితంలో ఏం తేడా లేదు. అదే భర్త, అదే పిల్లలు, అదే చుట్టాలు, అదే ఇల్లు, అదే వాకిలు, అదే కారు, అంతా అదే. బట్ అప్పుడు ధ్యానంలోకి రాకముందు ఇంత బాగుంది అని అన్న సంగతిని నేను గ్రహించలేకపోయాను. జీవితం చాలా బాగుంది అన్న సంగతి నేను గ్రహించలేకపోయాను. ఎప్పుడు ఏదో వెలితి ఉండేది, అరే ఏదో సంథింగ్ మిస్సింగ్, ఇలా కాదు ఇంకెలాగో ఉంటే బాగుండేదో, ఇంకెట్లాగో ఉంటే బాగుండేదో, ఇలా నేను అనుకుంటూ ఉండేదాన్ని. అందరి మహిళల్లాగానే అందరు అలాగే అనుకుంటారు, నేను కూడా అలాగే అనుకునేదాన్ని. అలా అనుకుంటూ చూసే వాళ్ళందరికీ కూడా నా జీవితం బ్రహ్మాండంగా కనిపించేది, కానీ నా జీవితం నాకు బ్రహ్మాండంగా కనిపించకపోయేదన్నమాట. సో అలా ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో, అంటే చిన్నప్పటి నుంచి మనలో పేరుకుపోయిన భయాలు కావచ్చు, లేకపోతే అభద్రతా భావాలు కావచ్చు, లేకపోతే కన్ఫ్యూజన్స్ కావచ్చు, లేకపోతే మన మీద మనకు నమ్మకం లేకపోవడం కావచ్చు, లేకపోతే నన్ను నేను చిన్న చూపు చూసుకోవడం కావచ్చు, నేనేదో సాధించలేకపోయాను, ఏదో చేయలేకపోయాను అనే ఒక ఆత్మ న్యూనత భావం, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇవన్నీ కలిసి నాకు తెలియకుండానే రకరకాల జబ్బులకు గురయ్యాను. అంటే నేను మామూలుగా జబ్బులకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మనం ఏమనుకుంటా, మనకు కాబట్టి వరకు వస్తాయి అని యాక్సెప్ట్ చేస్తుంటాం అనమాట. ఎందుకు రావాలి? మనం మహాభారతం, రామాయణం చూస్తే అక్కడ సీతాదేవి ఎప్పుడన్నా పోయి హాస్పిటల్లో చూపించుకున్నట్టు అంత పెద్ద రామాయణం ఎక్కడన్నా రాశాక ఎన్ని కష్టాలు వచ్చాయి మరి సీతాదేవికి, ఎన్ని ఇష్యూస్ ఆమె ఛాలెంజెస్ ఆమె ఫేస్ చేసింది. మరి ఏ రోజు కూడా ఆమె సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళలేదే. మరి ద్రౌపదికి ఎన్నో వచ్చినాయి, కుంతీదేవికి ఎన్నో వచ్చినాయి, మరి యశోధర, ఎంత మంది ఉన్నారు మనకు పురాణ కాలంలో, మనకి ఎంతో ఆదర్శవంతమైన మహిళలు ఎంతో మంది ఉన్నారు. మరి ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో డాక్టర్ల దగ్గరికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వెళ్ళినట్టు గాని
ఎక్కడ మన పురాణాలలో రాసి లేదు. మనం ఎంతో మంది ఋషి మనులను గురించి కూడా చదువుతూ ఉంటాం మన పురాణాలలో, అష్టాదశ పురాణాలు ఉన్నాయి మనకి. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఏదో వైద్యం కోసం కంగారు పడ్డారో, ఎక్కడికో పరిగెత్తారో, ఏం మందులేసుకున్నారని మాత్రం ఎక్కడ చదవలేదు. ఎప్పుడు చూసినా వాళ్ళ మొహాలు వెలిగిపోతూ, ఎప్పుడు వాళ్ళు చక్కటి జ్ఞానుల్లాగా మనకు కనిపించారు. కానీ మనం ఎందుకు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాం ఇప్పుడు అంటే, మన లోపలికి వస్తున్నటువంటి రకరకాల ఆలోచనల వల్ల, మనం పెరిగి పుట్టి పెరిగినటువంటి పరిస్థితుల వల్ల పొల్యూట్ అయి ఉన్నాం. మనం అంతా, మన ఆలోచన విధానం అంతా పొల్యూట్ అయి ఉంది. సో దాని వల్ల రకరకాల ఎనర్జీ బ్లాక్స్ ఏర్పడిపోయి, ఆ ఎనర్జీ బ్లాక్స్ వల్ల మనం రకరకాల అనారోగ్యాలకు గురై ఉన్నాం అనమాట. అలా నేను కూడా మైగ్రేన్ హెడేక్, ఎనీమియా, తర్వాత బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, తలనొప్పి, విపరీతమైన తలనొప్పి, కళ్ళు తిరగడము, తోడి కాదండి గైనిక్ ప్రాబ్లమ్స్, ఇన్ని రకాల వాటికి నేను ఫేస్ చేయాల్సి వచ్చింది అనమాట. సో అలా ఫేస్ చేస్తూ డాక్టర్ల చుట్టూ తిరిగే వాళ్ళం, వేలకు వేలు డబ్బులు ఖర్చు పెడుతూ ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్న క్రమంలో ఇంకా నేను ఒక ఆపరేషన్ కూడా వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుని డాక్టర్స్ దగ్గర అడ్వాన్స్ కూడా కట్టి, ఓకే ఇంకా వారం రోజులలో నేను వెళ్ళాలి హాస్పిటల్ కి, అదే ఆపరేషన్ కోసం హాస్పిటల్లో జాయిన్ కావాలనే టైంలో అనుకోకుండా నేను ఈ ధ్యానం అనే ఈ అద్భుతమైన దాంట్లోకి రావడం జరిగింది అనమాట. సో ఫస్ట్ డేనే నేను కూర్చుని ఆ పిరమిడ్ కింద మధుమోహన్ గారు అని చెప్పి ఒక బ్యాంక్ ఆఫీసర్ గారు వాళ్ళ ఇంట్లో 41 days ధ్యాన కార్యక్రమాలు అవుతున్నాయని ఒక ఫ్యాంప్లెట్ ద్వారా పేపర్ లో వస్తే చూసి వెళ్ళాం అనమాట. వెళ్ళి పిరమిడ్ కింద కళ్ళు మూసుకొని కూర్చోగానే ఫస్ట్ డేని అద్భుతమైనటువంటి అనుభవం అనమాట. శరీరం అంతా బరువెక్కడం, శరీరం అంతా తేలికైపోవడం, ఎక్కడో అవుట్ ఆఫ్ బాడీ లాగా నేను వెళ్ళడము, చాలా 2 గంటల సేపు అసలు నేను ఈ ప్రపంచంలోనే లేనేమో అన్నటువంటి అద్భుతమైన అనుభవం అనమాట. అది ఎప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి నేను ఎన్నో ఊళ్ళు తిరిగాను, ఎన్నో పూజలు చేశాను, ఎంతో ఉంటుంది, కానీ ఎప్పుడు నాకు అటువంటి అనుభవం అయితే జరగలేదు. ఫస్ట్ టైం అనమాట నాకు అలాంటి అనుభవం రావడం. సో అలా 2 గంటల సేపు తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత నాకు అసలు శరీరం అంతా ఒక కొత్త ఎనర్జీ తోటి నిండిదేమో అని అనిపించింది అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటే విని నేను అనుకున్నాను, ఇలా కళ్ళు మూసుకొని కూర్చుంటే జబ్బులు తగ్గుతాయి, మా షుగర్ తగ్గింది, మా బీపీ తగ్గింది అని చెప్తుంటే వీళ్ళంతా పిచ్చోళ్ళు ఎందుకు ఇట్లా చెప్పుకుంటున్నారు అని అనుకున్నాను. కానీ ఇంటికి వచ్చాక నేను వస్తూ వాళ్ళ లైబ్రరీలో పుస్తకాలు తీసుకొచ్చుకున్నాను, ఎందుకంటే నాకు బుక్స్ రీడింగ్ అంటే చాలా ఇష్టం. చాలా పుస్తకాలు తీసుకొచ్చుకొని ఇంట్లో కూర్చొని బుక్కులు చదవడము, కాసేపు అరగంట సేపు చదవడము, అరగంట సేపు మెడిటేషన్ చేయడం, అరగంట సేపు చదవడం, అరగంట సేపు మెడిటేషన్, అట్లా వరుసగా ఒక 2 రోజులు అసలు నేను ఈ ప్రపంచంలో లేనట్టు ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం, ఇలా చేశాను. అసలు గమ్మత్తుగా ఉండింది అన్నమాట. అసలు కొత్త ప్రపంచంలోకి నేను ఎంటర్ అయ్యానేమో అన్నంత అద్భుతంగా ఉండింది. అలా 41 days మెడిటేషన్ చేసిన తర్వాత ఈ లోపల నేను ఎక్కడైతే వారం రోజుల తర్వాత పోయి హాస్పిటల్లో నేను ఆపరేషన్ చేసుకోవాలి అని అనుకున్నాను, అది పక్కకు పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఇది చాలా బాగుంది, చూద్దాం దీనివల్ల, వాళ్ళు అంటున్నారు నేను నమ్మడం లేదు, కానీ చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి అప్పటి వరకు వేసుకుంటున్న మందులు పక్కకు పెట్టేసి, అప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ పక్కకు పెట్టేసేసి కొత్త సబ్జెక్ట్ చదవడము, ధ్యానం చేయడం ఇదే చేశాను ఇంట్లో. అండ్ రోజు పొద్దున అక్కడికి వెళ్ళి అక్కడ 2 hours మెడిటేషన్ చేసుకునేదాన్ని. సో ఇలా 41 days చేసుకున్న తర్వాత నా హెల్త్ లోనే అద్భుతమైన మార్పు అనమాట. అసలు ఒక 2 months తర్వాత వెళ్ళి నేను చెకప్లు చేయించుకున్నాను. వెళ్ళి చెకప్ చేయించుకుంటే హిమోగ్లోబిన్ అప్పటి వరకు అనీమియా, ఎప్పుడు చూడు 5, 6, 4, 5, 6 అట్లా ఉండేది, కళ్ళు తిరుగుతుండేది, చేతులు వణుకుతుండేది అనమాట. అలాంటిది హిమోగ్లోబిన్ పెరిగిపోయింది 10, 11 వరకు. అంటే డే 1 రోజు వాళ్ళు చెప్పారు శాకాహారమే భుజించాలి, మాంసాహారం తినకూడదు, అది పాపాహారం, ఇతర జీవులను చంపడం అనేది చాలా తప్పు, దాని వల్లనే మనకు కర్మలన్నీ వస్తున్నాయి అని చెప్పినప్పుడు నిజమే కదా, మనలాగానే హ్యాపీగా ఈ లైఫ్ లీడ్ చేయాలని వచ్చిన వాటిలను మనం ఎందుకు చంపాలి అని చెప్పేసేసి ద డే 1 శాకాహారిగా మారిపోయాను.
శాకాహారం, ధ్యానం అండ్ పుస్తకాలు చదవడం, స్వాధ్యాయం. ఈ మూడేనమాట 41 days నేను చేసింది. ఈ మూడు చేయడానికి నాకు ధ్యానానికి ఒక పైసా ఖర్చు కాలేదు, ఎందుకంటే అక్కడ PSSM లో అంతా ఉచితమే లేదా. పుస్తకాలు వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు, రోజు 2 పుస్తకాలు తీసుకోండి చదువుకోండి అని. సో అది ఫ్రీనే. తర్వాత శాకాహారం. అసలు అప్పటి వరకు నాన్ వెజిటేరియన్ కు బోలెడు ఖర్చు అయ్యేది. శాకాహారం తీసుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇంటిలో పాది అందరం ఫ్యామిలీ అంతా వెజిటేరియన్స్ అయిపోయాము. సో ఆ నాన్ వెజిటేరియన్ కోసం ఖర్చు పెట్టే డబ్బులు కూడా మిగిలినాయి అనమాట. అంటే దీని వల్ల మనకు డబ్బు ఖర్చు కాకపోగా పైగా ఇంకా మిగిలినాయి అనమాట. సో అలా 2 months తర్వాత నేను చెకప్ చేయించుకుంటే అసలు మైగ్రేన్ మాయం. తర్వాత గైనిక్ ప్రాబ్లమ్స్ అన్ని నార్మల్ నార్మల్ నార్మల్, ఆల్ సిటీ అన్ని చేశాడు, అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. ఆ తర్వాత హిమోగ్లోబిన్ బ్రహ్మాండంగా పెరిగింది. అంతకు ముందు హిమోగ్లోబిన్ పెరగాలి, రక్తం పట్టాలి అని చెప్పేసి అడ్డమైన నాన్ వెజిటేరియన్ తినేదాన్ని. అదంతా ఆపేసేసి ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ చక్కగా తినుకుంటూ చక్కగా ధ్యానం చేయడం వల్ల హిమోగ్లోబిన్, అంత మందులు వాడుతూ అంత నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా నాకు ఎప్పుడు పెరగలేదు. అలాంటిది ఇప్పుడు చక్కగా 10, 11 అయిపోయింది అనమాట నా హిమోగ్లోబిన్. అంటే జస్ట్ నార్మల్ కి వచ్చేసింది అనమాట. సో అలా నా 41 days మెడిటేషన్ తర్వాత, సరే మెడిటేషన్ చేస్తూనే 2 months తర్వాత నేను చెకప్లు చేయించుకుంటే రిజల్ట్ ఇదనమాట. సో డాక్టర్లే ఆశ్చర్యపోయారు. ఇంకా నీకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దమ్మా, హ్యాపీగా పోయి హ్యాపీగా ధ్యానం ఏదో చేసుకో, మందులు కూడా అవసరం లేదు నీకు అని చెప్పేసి వాళ్ళు అసలు ఏమీ లేదు, చక్కగా పంపించేశారు. అండ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఆ ఎంత హ్యాపీగా ఉన్నా అంటే, ఆ తర్వాత డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, అంటే మీన్ ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యుల కోసం వాళ్ళ కోసం వెళ్తాం కదా, వెళ్ళాల్సి వస్తుంది కదా, వెళ్ళినప్పుడు అక్కడ నేను ధ్యాన జగత్తును పంచిపెట్టడం, స్పిరిచువల్ ఇండియా ఇవ్వడము లేదా పాంప్లెట్స్ ఇవ్వడం, ఇలా నా డ్యూటీ చేస్తూ నేను వస్తున్నాను. అండ్ అక్కడ హాస్పిటల్స్ లో కూడా డాక్టర్లకి, పారామెడికల్ సిబ్బందికి వాళ్లకు ఎన్నోసార్లు ధ్యానం క్లాసులు కూడా తీసుకోవడం జరిగింది అనమాట. సో అంటే మనము పేషెంట్ నుంచి డాక్టర్ లాగా మారిపోతాం అనమాట మనం చక్కగా. సో అది ఎప్పుడైతే నేను ఇట్లా నా యొక్క ఆరోగ్యాన్ని నేను నా చేతులతోటి సొంతంగా బాగు చేసుకున్నాను, ఆలోచనలన్నీ చక్కగా కంట్రోల్ చేసి అంతవరకు ఉన్నటువంటి అభద్రతా భావానికి, భయానికి సంబంధించిన ఆలోచనలన్నిటి నుంచి నన్ను నేను క్లీన్ చేసుకున్న తర్వాత మంచి ఆలోచనలతోటే నా మైండ్ నిండిపోవడం వల్ల నేను చక్కగా ప్రశాంతంగా మారడం మొదలయ్యాను. ఎప్పుడు నా మైండ్ ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు నేను ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే విధానంలో కూడా మార్పు వస్తుంది అనమాట. ఎప్పుడైనా ఏదన్నా జరిగింది అంటే మనము ఆ సిచ్యుయేషన్ అన్నా సరిగ్గా అర్థం చేసుకోకపోయి ఉండాలి, ఎదుటి మనిషినన్నా సరిగ్గా అర్థం చేసుకోకపోయి ఉండాలి. దానికి కారణం ఏంటంటే మనకు మనం అర్థం కాకపోవడం. సో ఎప్పుడైతే మనకు మనం అర్థమవుతుంది, మన మైండ్ లో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందో, అప్పుడు ఎదుటి వాళ్ళతోటి ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది అనమాట. సో 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కదా, ఒక చేయి సైలెంట్ గా ఉంటే ఇంకో చేతితోటి సౌండ్ అనేది రావడం కాసేపు వస్తుంది, ఆగిపోతుంది. సో అలా మన సమస్యల పాటంతట అవే పరిష్కరిస్తాయి, మనం ఏం పరిష్కరించుకోనక్కర్లేదు. ఇంకొకటి ఏంటంటే, మనము ఎప్పుడైతే మన మైండ్ గందరగోళంలో ఉంటుందో, రకరకాల భయాలతో నిండి ఉంటుందో, అప్పుడు మనము సమస్య వైపే మన ఫోకసింగ్ ఉంటది అనమాట, ప్రాబ్లం బేస్డ్ ఫోకస్ ఉంటది అనమాట. ఎప్పుడైతే మన మైండ్ క్లియర్ అయిందో, క్రిస్టల్ క్లారిటీ తోటి ప్రశాంతంగా ఒక నిలకడ స్థితికి వస్తుందో, అప్పుడు మనము సమస్య నుంచి మన ఫోకస్ సొల్యూషన్ వైపు మారిపోతుంది అనమాట. ఇప్పుడు కూడా సమస్య పరిష్కారం 2 పక్కపక్కనే ఉంటాయి, తాళం చేయలాగా. మన భయాలతో ఏమైతుందంటే సమస్య వైపే మన ఫోకస్ ఉంటది, కానీ పక్కన తాళం చేయమంటే మర్చిపోతాం అన్నమాట, మర్చిపోయి ఇంకా టెన్షన్ పడిపోతాం అనమాట. ఎప్పుడైతే మన మైండ్ నిలకడ ఉంటుందో మనం పరిష్కారం వైపు మన ఫోకసింగ్ వెళ్తుంది అనమాట. తాళం చేయి దొరికిందంటే ఫినిష్ కదా, మన సమస్య పరిష్కారం అయిపోయినట్టే కదా. సో సమస్య వైపు నుంచి పరిష్కారం వైపు మన ఫోకసింగ్ మారడమే ధ్యానం. అలా మారిపోతుంది ధ్యానం వల్ల. సో అలా నేను ఎప్పుడైతే కన్ఫ్యూజన్ లోంచి బయటకు వచ్చి, గందరగోళంలోంచి బయటకు వచ్చానో, అప్పుడు ఇంట్లో వాళ్ళని అందరినీ సరిగా అర్థం చేసుకోవడం అనేది మొదలైంది అనమాట. అంతకు ముందు నా వల్ల వాళ్ళు పాపం అవస్థలు పడుంటారు, వాళ్ళ వల్ల నేను, నా వల్ల వాళ్ళు, అలా ఉండేది పరిస్థితి.
బట్ వన్స్ నన్ను నేను అర్థం చేసుకున్న తర్వాత చక్కగా ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ చక్కగా మెయింటైన్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ పుస్తకాలన్నీ చదవడం ద్వారా, ఈ అనుభవాలు అందరు వినడం ద్వారా, నా అనుభవాలను నేను ఐడెంటిఫై చేసుకోవడం ద్వారా నా ఆత్మ అన్నది చక్కటి ఆనంద స్థితిలోకి వచ్చేసింది. ఎన్ని పుస్తకాలు చదివాను ఆ 2 నెలలలో. సో సార్ పత్రి గారు చెప్పినటువంటి వెరీ ఇంపార్టెంట్ అన్ని టగటగటగటగటగట చదివేశాను అన్నమాట. సో స్వాధ్యాయం ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అందుకే నేను మన జ్ఞాన జగత్ మ్యాగజైన్ లో కూడా ఎక్కడెక్కడ విషయాలన్నీ ఏదో ఇంగ్లీష్ భాషలో ప్రపంచంలో ఎక్కడెక్కడ పుస్తకాలలో ఉన్నాయన్నీ కూడా మనం తీసి ట్రాన్స్లేట్ చేసి అందిస్తూ ఉంటాం అన్నమాట. మన మైండ్ కి ఎంతటి చక్కటి క్లారిటీ వచ్చే ఆర్టికల్స్ ఉంటాయి దాంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాన జగత్ మ్యాగజైన్ చదవండి. ఎందుకంటే ఆ పుస్తకాలు చదవడం ద్వారా నా మైండ్ కి ఎంత చక్కటి మంచి మంచి పూల మొక్కల లాంటి ఆలోచనలు మన మైండ్ లో నాటబడతాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేసేదండి. సో ఇలా నేనెప్పుడైతే చక్కటి ఆరోగ్య మహిళలాగా మారాను, పరిపూర్ణ ఆరోగ్యంతో నేను ఎప్పుడైతే ఉన్నానో నన్ను చూసి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆలోచన మొదలైందనమాట. మరి మనమే కన్ఫ్యూజన్ లో ఉంటే మనల్ని చూసి వాళ్ళే నేర్చుకుంటారు. వాళ్ళందరికి కూడా అర్థమైంది, ఓ ఎస్ ధ్యానం అనేది వెరీ వెరీ సైంటిఫిక్, ఇందులో అద్భుతాలు జరుగుతాయి. చక్కగా మన ధ్యానం ద్వారా మన లైఫ్ ని మనం బ్యూటిఫుల్ గా చక్కగా పెట్టుకోవచ్చు అన్న సంగతి అర్థమైన తర్వాత మా పిల్లలు కూడా ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. సరే మా వారు నేను ఇద్దరం ఒకటేసారి ఎంటర్ కావడం జరిగింది కనుక అందరం కలిసి ఒకటేసారి మనం ఇంకా వెజిటేరియన్స్ లాగా ఉంటామని చెప్పి ఫ్యామిలీ ధ్యాన కుటుంబం లాగా మారిపోయడం జరిగింది. సో అలా అంటే ఒక మహిళ దానికి పవర్ఫుల్ గా మారితే మొత్తం కుటుంబాన్ని మార్చుకోగలుగుతుంది కదా. సో ఆ తర్వాత నేను మా చుట్టాలందరికీ కూడా నా యొక్క జ్ఞానాన్ని, ఈ ధ్యాన మార్గాన్ని ఎక్స్టెండ్ చేయడం మొదలైంది. అలా మా చుట్టాలలో చాలా మంది కూడా ఈ ధ్యాన మార్గంలో వచ్చారు. మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు హ్యాపీగా ఉన్నారు. అంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు కదా. ఇల్లాలు చదువుకుంటే ఇంటికి వెలుగు అవుతుందా ఇల్లాలు? మరి ఎలాంటి చదువు చదవాలి? ఎంఏలు పిహెచ్డీలు ఓకే అవి చదవాలి. ఆ చదువు వల్ల డబ్బులు సంపాదించుకోగలదేమో గాని వెలుగులాగా మాత్రం మారలేదన్నమాట. ఏ చదువు అంటే ఆత్మ చదువు, ఆత్మ విజ్ఞానం అనే చదువు, ఆత్మ విద్య అనే చదువు ఆమె నేర్చుకున్న రోజు అంటే ధ్యానం, స్వాధ్యాయం, శాకాహారం, సజ్జన సాంగత్యం ఇలాంటి చక్కటి సంస్కారం ద్వారా ఆమె నేను ఆత్మస్వరూపాన్ని, నేనంటే కేవలం ఈ శరీరం కాదు, నేనంటే కేవలం ఈ మనసే కాదు, అంటే ఈ శరీరం, ఈ మనస్సు ప్లస్ ఈ యొక్క ఆత్మ వీటన్నిటి యొక్క చక్కటి కలయికను అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మన నుంచి మనం ఎంతో చక్కగా ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతాము. మన బాధ్యత ఏంటి ఇక్కడ, మనం ఇక్కడ ఎందుకు వచ్చాము, ఈ ఫ్యామిలీలో నా యొక్క రోల్ ఏంటి అన్న సంగతి తెలుసుకుంటాము. ఒక స్త్రీలాగా, ఒక మహిళలాగా నేను ఆ మహిళకు ఉన్నటువంటి అద్భుతమైన గుణగణాలేంటి, అద్భుతమైన ఆ మహిళకున్న చక్కటి అంటే ఏమున్నాయి ఆ మహిళకు ఇక్కడ అంటే మహిళ యొక్క శక్తులేంటి అన్న సంగతి కూడా మనము చక్కగా తెలుసుకుని ఎవరితోటో పోటీ కాకుండా వాళ్ళతోటి సమాన హక్కులు కావాలి, వీళ్ళతోటి సమాన హక్కులు కావాలని పోరాడకుండా మనకున్న అసలైన శక్తులను, మనకున్న అసలైన హక్కులను, మనకున్న అసలైన బాధ్యతలను మనం చక్కగా గుర్తించుకున్న రోజు మనల్ని మనం పర్ఫెక్ట్ గా ప్రదర్శించుకోగలుగుతాము. మరి ఈ యొక్క ప్రపంచానికి అద్భుతమైనటువంటి నాగరికతను మనం అందించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ధ్యాన మహిళ కావాలన్న ఆశయంతో పత్రి గారి ఎస్ఎస్ఎం మూవ్మెంట్ చక్కగా మహిళలకు చక్కటి పీట వేశారు. మరి మనకు గుజరాతీ ప్రబంధ్ అద్భుతంగా చెప్తుంది ఏమనంటే, నర్ అంటే నరుడు, तू కర్మ కర్ణేసేహి నారాయణ అవుతాడు. నరుడు కర్మలు చేస్తేనే నారాయణుడు అవుతాడు. పర్ నారి తూ స్వయం నారాయణి అని చెప్తుంది అనమాట. నరుడు కర్మలు చేస్తేనే నారాయణుడు అవుతాడు. మనిషిలాగా పుట్టి చక్కగా కర్మలు చేసి 1 జన్మలోనో 100 జన్మలలోనో కర్మలన్నీ బ్రహ్మాండంగా పూర్తి చేసుకుంటూనే నారాయణుడు అవుతాడు.
కానీ స్త్రీ ఆమె పుట్టుకతోటే నారాయణి. ఇంకా ఆమె కర్మలేం చేయని అవసరం లేదు. జస్ట్ తనని తను గుర్తించుకుంటే చాలు. తనని తను ధైర్యంగా నిలబెట్టుకుంటే చాలు. ఆమె నారాయణి నారాయణి అన్న సంగతి ఆమె గుర్తించుకుంటే చాలన్నమాట. నేను నారాయణిని, నేను దేవతను అన్న సంగతి ఆమె గుర్తించుకుంటే చాలు. నరుడు మాత్రం తాను కర్మలు చేస్తేనే నారాయణుడు అవుతాడు. ఆయన పుట్టుకతోటి ఏం నారాయణుడు కాడు. మనిషిలాగా పుట్టి దేవుడు కావాలి. కానీ ఇక్కడ దేవతే స్వయంగా పుట్టింది. నేను దేవతనని తెలుసుకోవడమే మనం చేయాల్సిన పని. అది మనకు జ్ఞానం తెలియజేస్తుంది అన్నమాట. ప్రతి ఒక్క మహిళ కూడా మన యొక్క కుండలిలోని మూలాధార చక్రం ఆమె బ్రహ్మాండంగా యాక్టివేట్ అయి ఉంటుంది. తర్వాత స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అయి ఉంటుంది. అంటే మూలాధార చక్రం అంటే భూతత్వం తోటి నిండిన చక్రం బ్రహ్మాండంగా యాక్టివేట్ అయి ఉంటుంది. అందుకే స్త్రీని భూదేవితో పోలుస్తారు. ఆమెలో సహనము ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట. భయం అనేది ఉండదు. భయం ఉంటే ఆమె పిల్లలను కనగలుగుతుంది. అసలు సహనం లేకపోతే 9 నెలలు ఎంత జాగ్రత్తగా పొట్టలో బేబీని మూస్తుంది చెప్పండి. తర్వాత ఎంత జాగ్రత్తగా ఎంత సహనంతో బిడ్డను పెంచుకుంటారు చెప్పండి. కనుక ఆమె పుట్టుకతోటే మూలాధార చక్రం యాక్టివేట్ అయి ఉంటది. తర్వాత ఆమె పొత్తి కడుపు భాగంలో ఉన్నటువంటి జలతత్వం తోటి నిండి ఉన్నటువంటి స్వాధిష్టాన చక్రం కూడా యాక్టివేట్ అయి ఉంటది అన్నమాట. తర్వాత బొడ్డు భాగంలో ఉన్నటువంటి నాభి భాగంలో ఉన్నటువంటి అగ్నితత్వం తోటి నిండినటువంటి మణిపూరక చక్రం కూడా బ్రహ్మాండంగా యాక్టివేట్ అయి ఉంటది అనమాట. ఆమె పుట్టుకతోటే 3 చక్రాలు యాక్టివేట్ అయి ఉంటాయి. ఎందుకంటే మణిపూరక చక్రం ఆ బొడ్డు భాగంలో ఆమె గర్భధారణకు కావాల్సిన శక్తినంతా నిక్షిప్తం చేసుకొని వస్తుంది అనమాట. సో ఈ 3 చక్రాలు యాక్టివేట్ అయిన పరిస్థితిలో ఆమె అంతకంటే హైయెస్ట్ చక్రం వైపు ప్రయాణం చేయడానికే స్త్రీలాగా జన్మ తీసుకుంటారు అనమాట. ఒక ఆత్మ అంటే చూడండి అసలు మన జీవితం ఎంత గొప్ప జీవితము. అంటే మనం ఆల్రెడీ 3 చక్రాలు, మన భూతత్వం యాక్టివేట్ అయింది, మనలో జలతత్వం యాక్టివేట్ అయి ఉంటది, అగ్నితత్వము యాక్టివేట్ అయి ఉన్నటువంటి అద్భుతమైన స్థితిలో మనం ఈ భూమి మీద జన్మ తీసుకుని ధ్యానం చేస్తే చాలు టకామని పై చక్రాల లెవెల్ కి మనం కనెక్ట్ అయిపోతాం అన్నమాట. అందుకే మనం ఆ స్త్రీలకు ధ్యానం నేర్పిస్తే ఎంత చక్కగా వాళ్ళు రాణిస్తారు, ఎంత చక్కగా వాళ్ళు తొందరగా హైయర్ లెవెల్స్ కి, హైయర్ ఎనర్జీ మాస్టర్స్ తోటి వాళ్ళు కనెక్ట్ అయిపోతారు అన్నమాట. చక్కగా సందేశాలు అందుకుంటుంటారు, చక్కగా తమను తాము పరిపూర్ణంగా చేసుకుంటారు, అండ్ ఫ్యామిలీని కూడా చక్కగా ఉద్ధరిస్తారు అన్నమాట. కాబట్టి స్త్రీలు కంపల్సరీ ధ్యానం చెయ్యాలి. పిల్లలకు, ఆడపిల్లలకు చిన్నప్పటి నుంచే తల్లి తన వెంట ధ్యానం నేర్పించాలి. తన వెంట చక్కగా సత్సంగాలను తీసుకెళ్ళాలి. అమ్మాయికి చక్కటి సంస్కారం అందిస్తే ఇక్కడ చక్కగా పెరుగుతుంది. రేపు అత్తవారింట్లో కూడా ఈ సంస్కారాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ కూడా ఆమె ప్రతి ఒక్కళ్ళను చక్కగా ఎలా అత్తగారింట్లో ఎలా ఉండాలి ఇక్కడే తెలుసుకుంటది అనమాట అమ్మాయి. కనుక స్త్రీ నారాయణి స్వరూపము. స్త్రీ అంటే ఆ నారాయణి స్వరూపం ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఒక ఈ భూమండలం మీద తన యొక్క శక్తిని పంచడానికి వచ్చిందే కానీ ఇక్కడ రోగిష్టిలాగా లేకపోతే ఏమంటారు బాధా సర్ప ద్రష్టులాగా లేకపోతే ఎవరో చేతిలో మోసపోవడానికి కాదు ఇక్కడికి వచ్చింది. స్త్రీ తన యొక్క శక్తిని ఎప్పటికప్పుడు గుర్తించుకోవాలి. ఎస్ అని చెప్పి సాధికారతతోటి ఉండాలన్నమాట. అంత తన లోపల ఉన్నటువంటి ఎనర్జీస్ ని తెలుసుకున్న స్థితినే సాధికారత్వము అంటారనమాట. ఎంపవర్మెంట్ అంటారనమాట. ఇక్కడ ఎంపవర్మెంట్ అంటే ఏదో ఇంకా 10 రూపాయలు ఎక్కువ సంపాదిస్తానో లేకపోతే 10 ఎక్కువ ఆస్తి కోసం సంపాదిస్తే ఎంపవర్మెంట్ కాదు. తనను తాను తెలుసుకుని ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ సైలెంట్ గా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ కోపం తెచ్చుకోవాలి, ఎక్కడ ఆ కోపాన్ని టక్కన ఆపుకోవాలి, ఎక్కడ సహనంతో ఉండాలి అని చక్కగా లైఫ్ లో ఒక ఆటలాగా ఆడుకోగలగడమే సాధికార తత్వం అనమాట. ఎంపవర్మెంట్ అనమాట. ఇది స్త్రీకి ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది. చక్కటి పుస్తకాలు చదవడం ద్వారా వస్తుంది. మరి చక్కగా శాకాహారం, ఒక తల్లి మాత్రమే ఈ ప్రపంచాన్ని శాకాహారమయం చేయగలదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఆమె గోరు ముద్దలు పెట్టే సమయం నుంచే చక్కటి శాకాహారంతో బిడ్డను పెంచితే ఆ బిడ్డ పెరిగి పెద్దగయ్యాక శాకాహారి లాగా నేను జీవిస్తాడు. మరి అతడు ఇలాంటి శాకాహారులందరితో కలిస్తే ఈ భూమండలం సింపుల్ గా శాకాహారం అయిపోతుంది. కాబట్టి ప్రతి స్త్రీకి మనము ధ్యానం నేర్పించాలి,
శాకాహారం యొక్క గొప్పతనం తెలియచేయాలి. మీ అండ్ వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. సో సో ఇలా యా. చెప్పుకుంటూ పోతే మహిళ గురించి ఎంతైనా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో సగభాగం మహిళ కాబట్టి ఒక అరగంటలోనో గంటలోనో చెప్పేది కాదు. ప్రతి మహిళ జీవితం ఒక అద్భుతాల పుట్ట, అనుభవాల పుట్ట. మరి అందులో ఆ అనుభవాలను తనకు ఆయుధాలాగా మలుచుకోగలిగినప్పుడే ఆ స్త్రీ ఒక శక్తి స్వరూపిణి లాగా వెలగగలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ధ్యానం చెయ్యాలని, మరి చక్కటి శాకాహారిలాగా మారాలని, తన పిల్లలను శాకాహారుల్లాగా పెంచాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మేడం, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, వండర్ఫుల్ సెషన్. యా, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, ఇట్స్ వండర్ఫుల్ సెషన్ టుడే. అసలు ఒక మహిళ ధ్యానం చేస్తూ ఎంత ఆరోగ్యంగా, పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా జీవించవచ్చు, సో ధ్యానంతోనే పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఏ విధంగా పొందొచ్చు అనేది ఎంతో అద్భుతంగా మీ అనుభవాల ద్వారా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రేపు మన ముందుకి బ్రెయిన్ యోగా నిపుణులండి, రేపు ఎవ్వరు మిస్ అవ్వద్దు. డోంట్ మిస్ ఇట్ టు ఎనీవన్. బ్రెయిన్ యోగా నిపుణులు మన ముందుకు వచ్చేస్తున్నారు. సో ఎంత అంటే సైంటిఫిక్ పరంగా కూడా మన శరీర భాగాల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, దాన్ని ఏ విధంగా మనం తగ్గించుకోవచ్చు ఏంటి అనేది మనకి ఎంతో చక్కగా వివరించబోతున్నారు. సో రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఈ వీడియోస్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో మంచి మంచి కార్యక్రమాలు మనకి జరుగుతుంటాయి, ఎంతో మంచి జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఇస్తున్నారు. సో మేడంతో మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్లీజ్ స్టే చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. రేపటి